మనం వీక్లీ లెవెల్స్ తీసుకుంటాం. మండే నుంచి కంటిన్యూ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఈ డాట్స్ లైన్ ఉన్నాయి గదా! డాట్స్ లైన్ మన వీక్లీ లైన్స్. ఈ బోల్డ్‌లో ఉన్నవి మంత్లీ, మంత్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి వీక్లీ డాట్స్ లైను. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ రెసిస్టెంట్ ఇది మనం ప్రతిసారి చెప్పుకునేదే. ఈ బ్లూ లైన్ పైన ఉన్నది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. కింద ఉన్నది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని కిందికొచ్చేసింది. రెసిస్టెంట్ పైన ఫస్ట్ రెసిస్టెంట్, కిందిది ఫస్ట్ సపోర్ట్. ఈ ఫస్ట్ రెసిస్టెంట్ దాటిపోలేదు. అక్కడి నుంచి కిందికొచ్చేసింది. మెల్లగా అక్కడి నుంచి ఒక్కొక్క లెవెల్‌ని సపోర్ట్ చేసుకుంటూ కిందికొచ్చింది చూడండి. అలాగే ఈ మెయిన్ పివోట్ లైన్స్ గూడా చూడండి. ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ సపోర్ట్ చేసింది. మళ్ళీ కిందికొచ్చింది. ఇక్కడ ఈ లైన్స్ చూస్తున్నారు కదా! ఇక్కడ. ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ కిందికొచ్చేసింది. రేపు ఇది ఇక్కడ పూర్తిగా ఫిల్ చేయలేదు. కనుక రేపు ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఈ బ్లూ లైన్ దగ్గర కానీ, ఈ ఈ డార్క్‌లో ఉన్న బోల్డ్ లైన్ దగ్గర గాని మళ్ళీ రెసిస్టెంట్ తీసుకొని, సపోర్ట్ తీసుకొని కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ. రేపు ఈ డార్క్ లైన్ ఇది దాటితే గనుక మంత్లీ పివోట్ ఇంకా కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇలాగే పైకెళ్ళాలంటే మళ్ళీ ఈ లెవెల్స్ దాటితే గాని మంచి మొమెంటం రాదు. అదే అన్నమాట. ఇంకొక ఇంకొక సింపుల్ మెథడ్ ఉంది. చాలా పవర్‌ఫుల్ మెథడ్. 3 మినిట్స్ ఫస్ట్ 3 మినిట్స్ బ్రేకౌట్ అయ్యే వరకు ఎక్కడ ఎంట్రీస్ తీసుకోకూడదనేది ఆహ్, ఒక మెథడ్ అండ్ స్ట్రాటజీ అనుకోవచ్చు అది గూడా. ఫస్ట్ 3 మినిట్స్‌లో చార్ట్ 3 మినిట్స్‌లో ఉంచి 3 మినిట్స్ బ్రేక్ అయ్యేంత వరకు ఎంట్రీ తీసుకోకూడదు. అటువంటి స్ట్రాటజీ ఒకటి ఉంది. మీకు కావాలంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఆ 3 తర్వాతనే మనకి బ్రేకౌట్ తర్వాతనే మనకి మార్కెట్ టర్న్ అవుతుంది. అది ఒక సింపుల్ లాజిక్ ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ 3 మినిట్స్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయింది. గ్రీన్ కింద రెడ్ బ్రేక్ అయింది. ఈ తర్వాత మళ్ళా పైన మార్కెట్ అక్కడి నుంచి పైకెళ్ళలేదు. కిందికొచ్చేసింది. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీరు సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ వస్తే నేను ఇంకా చెప్పగలుగుతాను. ఓకే. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.